ప్రతి సినిమా ముఖేష్ యాడ్తో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది. సత్య నా డాక్టర్ కోమాలో ఉన్నాడు. ఇంకా సగం జీతం సంకనాగిపోయినలాగా సగం బత్తైనే రసం పిండుతున్నాడే, ఆడే కృష్ణ, అది నేనే. యూజువల్గా పేషెంట్ని కోమా నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు. ఇక్కడ సీన్ రివర్స్. ఈ డాక్టర్ కోమా నుంచి బయటికి రావడం వాడికి ఎంత ఇంపార్టెంటో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, నాకు కనిపించే ఊరు అగ్రహార గోపారం. వరాహశాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని. ఎలా అంటారా, ప్రపంచానికి గెలవగలం కానీ పెళ్ళాన్ని గెలవలేం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అక్క సైంధవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది. సారీ, అడ్జస్ట్ అయింది. అక్క కూతురు సమన్వి 6 సంవత్సరాలు. నెంబర్ 2 ఆన్ ది వే. వెళ్ళి అమ్మమ్మని అడగవే. అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది, మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి. నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి. ఆ గోడపైకి ఎక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు. మహాతల్లి చేసిందంతా చేసి ఏ మెరగనట్టు ఎంత చక్కగానవుతుందో చూడండి. లేకపోతే అక్కడ కింద కూర్చుని పైకెక్కడానికి అన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు, కరుడ కట్టిన దైవభక్తురాలు. వస్తే ఇల్లంటికి పోతుంది, బయటకు వచ్చావే అంటే ఉండరా నాన్న, దేవుడికి దీపం పెట్టొస్తాను. అమ్మమ్మ పాలు నాకేనా? ఒక్క నిమిషం ఇస్తాను. మా అమ్మ అమృతవల్లి, మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ. అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు. మా అమ్మకి ఓ ఫిలాసఫీ ఉందండోయ్, అటు మాట ఇటు రాకూడదు, నేనిచ్చిన మాట ఎటు పోకూడదు. మా అమ్మ ఓ మాట ఉందంటే ఇంచుమించు శాసనం అనుకోండి. ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా? అయితే చూడండి, నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు. బాబే పుట్టాడమ్మా. మీరు చెప్తే జరుగుతుందమ్మా. గొడుగు పట్టుకెళ్ళండి. వర్షం పడేలా లేదే. అత్త, బావ బట్టలు ఏమైనా సర్దాలా? నువ్వు పెళ్ళయ్యాక సర్దుదూలేవే, అందాక వాళ్ళని సర్దుకొని. ఏం వదినా, ఉద్యోగం వచ్చేసింది కదా, అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. అదే అనుకోవడం ఎంతసేపు గానీ ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు. ఆ జుట్టేంటి, ఆ గుడ్డలేంటి, పెద్దవ టీవీ ప్రోగ్రాంలు చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 రన్స్, సింగిల్ తీసిన డ్రారా. రే కృష్ణ, మొత్తం నీ చేతిలోనే ఉందిరా. మామా ఇచ్చి పడే. మామా మ్యాచ్ కంపల్సరీగా వెళ్ళాలరా. బావా పికప్కి రమ్మన్నా రాలేదే. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుబా ఏం బావా మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎరా నేను నీకేమవుతాను? బావ్వి. బావ చెప్పినట్టు బామ్మర్ తినాలా, బామ్మర్ చెప్పినట్టు బావ వినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే, వంటలు ఏమైనా నేర్చుకున్నావా? అమ్మ పుల్లు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా, మళ్ళా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా, నీలాగా. అమ్మా ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా. బా అమ్మా. అత్తయ్య అత్తయ్య చెప్పాడు అత్తయ్య, పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో. చిన్న పిల్లలాగా పువ్వులో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో. ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా
కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది. పొద్దున్న టిఫిన్ తెచ్చుకున్నా. బ్రాహ్మణ్ హోటలా? హ. బావా కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా. బావా అడిగితే అంత సీరియస్ చూస్తావేంటి? ఆ ఓనర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవట్లా. నీకా బావా? ఎక్కువ చేస్తున్నారు. ఓ నాకా? ఓకే. అవతారంలో చేంజ్ వచ్చిందా, నడకల్లోని స్టైలే మారిందా, పలకరింపే కొత్త సాల్సాలా అనిపించేలా ఈ చోటే నన్నూరించిందా, గడిచే టైమే ఫ్రీజ్ అయిపోయేలా ఇటువైపున్న అందం చూడాలా, బరుగే పెట్టే గుండె గుర్రంలా మతిపోయేలా నా కోసం సరికొత్త లోకం సెట్ అయిపోయిందా, హద్దే లేని ఫ్రీడమ్ వచ్చిందా, అలసిపోయే ఫీలే ఉంటుందా. స్వీట్ హార్ట్ విత్ బ్యూటిఫుల్ హార్ట్. ఐఎమ్ ఫ్లాట్ అంతే, పడిపోయా. నువ్వేంట్రా ఇక్కడ? మండే కదా నీ జాయినింగ్? ఈరోజు మంచి రోజు అంట, అమ్మ చెప్పింది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వరారా? అమ్మా కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా? ఏంట్రా పెళ్లి కుదిరిందా? అపాయింట్మెంట్ లెటర్ అక్క అది. ఇది కూడా అమ్మే చెప్పిందా? లేదు, ముసలు చెప్పింది. నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయ ఒకసారి. వద్దురా బాబు, ఒప్పుకున్నా కదా, నా చావు నేను చేస్తా. పదా. ఓం వినాయకాయ నమః. వర్క్ లోడ్ తగ్గించు. అటు తిరిగే. హాయ్ గాయ్స్. మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా? దేర్ హీ ఈస్ కృష్ణ. ఆడుకోండి. సారీ, వాడుకోండి. ఐ విల్ టేక్ లీవ్. ఏదో కొడుతుంది. ముందు ఇవి తెలుగు నేర్పాలి. బాగుందా? చాలా బాగుంది భయ్యా. ఎవరు? గోపురం, వెస్ట్ గోదావరి. గిరి, చిత్తూరు. సేమ్ స్టేట్, 3 క్యాపిటల్స్. ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్యా మనోళ్ళు? అదిగో ఆడున్నాడు, ప్యాకట్ కింగ్. తెలుగుడే, తెలంగాణ. ఓ, మిగతా వాళ్ళందరూ కుచ్చు కుచ్చు వద్ద బ్యాచ్. హిందీ. అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్యా మంచి? ఏం బ్రో వచ్చుడే పోర్లు అంటారు, ఏం సంగతి? భయ్యా అదేం లేదు భయ్యా, నేనేదో క్యాజువల్ గా మనం కొలీగ్స్ కదని అడిగా అంతే. ఎవడరా కొలీగ్స్? సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ. ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనీ నువ్వు. అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు. అమ్మాయిల విషయంలో కాంపిటీషన్ రాకు. మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ. ఊరుకో భయ్యా, అంతమంది ఉంటే. తమ్ముడు నువ్వు మేలు కదా, ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది. ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు. వెయిటింగ్ లిస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ. ఎవరికి వాళ్ళు కర్చీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇవి కూడా తెల్లగా అవుతున్నాయి. భయ్యా మీరు ఏమని అనుకోండి భయ్యా, ఈ అమ్మాయి నాదే. హాయ్, హౌ యూ? మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఇది ఉంది నాది. అది మీదే. ఇది కాదు, ఆ పిల్ల నాది. 2 ఏళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఉతక్కుండా. సారీ భయ్యా. ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు. నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది. అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది. భయ్యా రా భయ్యా, టాయిలెట్కి వెళ్దాం. ఇక్కడ ఎవడికొస్తే ఆడే పోసుకోవాలి. అయినా ఏదో సరదాకి సినిమాకి వెళ్దాం అన్నట్టు అడిగా వింటరా? ఊరికే తోడుకి అడిగాను భయ్యా, కొత్త కదా. కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా? ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా భయ్యా. రాబే వచ్చేస్తుంది ప్లీజ్. ఎక్కడ పోసిలో ఉన్నా పదా. నాకు కూడా వచ్చేస్తుంది. భయ్యా టాయిలెట్కి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? టైమ్ ఇస్ మనీ, ఐ డోంట్ వేస్ట్ టైం.
పింగళి తొట్లు ఏం మెరుస్తున్నారు భయ్యా? ఏం నీట్నెస్ మీరు సూపర్ అండి. మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా? అంటే ఎక్కడ చూసినట్టుంటేను. పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్య ఇది? నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా? లేకపోతే వచ్చేసిందా? ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా? అంటే అది నువ్వా? అంటే పువ్వు నువ్విచ్చావరా? దాని సిగ్గు చూస్తుంటే సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది. 2 ఏళ్ళు ఖర్చు పడుకుని నీ ఎరకలు తిరిగాను. ఒక పువ్వుకే పడిపోతావా? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్నెవడు ప్రేమించాడు? నాకు తను నచ్చాడు. భయ నేను చెప్పేది ఒకసారి. అప్పుడే ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు. ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదే. నాకు ఏడుపు వస్తుంది. నేను పక్కకి ఏడుస్తాను. భయ జిప్పెట్టుకో, మాట్లాడుకో. జూనియర్ కదా జాలి చూపిస్తే సీనియర్ కి సర్రం దింపావు కదరా. నా మాట విను భయ్యా, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. సర్లే, ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు. 2 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాను. తనేమో స్వీపర్, మ్యాటర్ అంటే సాఫ్ట్వేర్. పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా? ఇంప్రెస్ అయ్యి భయ్యా, చక్కెర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి ఇటు వచ్చింది చూసావా? రింగులా? నమ్మక ద్రోహి, నన్నే మోసం చేయించిందరా? సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా? చెప్పరా ఇంప్రెస్ అయ్యి. ఎక్స్క్యూజ్ మీ, చెవులకు చక్కెర లాంటి రింగులు, ఆ నల్లని జుట్టు, మధ్య మధ్యలో గోధుమ పాయలు, అలాంటి అమ్మాయి ఇటువైపు ఏమన్నా వచ్చిందా? గోధుమ పాయలా? ఆ, టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా. గోకడానికి నా ఫిగర్ దొరికిందా? వెళ్ళిపోతుంది భయ్యా. రెండేళ్ల నుంచి పట్టుకుని తిరుగుతున్నాను రా. 2 నిమిషాల్లో చింపేసావు కదరా. చెప్పు. సీతకొక చిలుకలు నెయిల్స్ పైన ఆ అమ్మాయి ఇటువైపు ఏమన్నా వచ్చిందా? चिलकल? क्या चिलकल? क्या बात कर रहे हो? क्या चाहिए तुम्हें? कौन है यार? కాకా అని కాకిలు అరుస్తారేంటారు మీరు? కనిపించి వినిపించకుండా, వినిపించి కనిపించకుండా. గంట సప్పుడైందే, దగ్గరలో గుడి కూడా లేదు, చర్చ కూడా లేదు. గంట ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వినిపిస్తుందా? ఏమీ లేదంటావు, మళ్ళీ గంట అంటావు. ఆ పిల్లకి గంటకి ఏం సంబంధం లేదు భయ్యా. మరి ఎందుకు కొట్టుకుంటుంది? హే మేడం, ఓ షిట్, ల్యాప్టాప్ ఎక్కడ చూసాను? She's in love with me. ఏయ్, మెంటలుగా కింద లేకపోతే ఊరికించి వచ్చింది కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం. నువ్వు అంత టెన్షన్ పడవు. ఓకే. ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది. ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగల. మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దోళ్ళు చెప్పారు. ఆ పిల్ల మన టీం లీడ్, అంటే బాస్ లెక్క. అవును. బై ది వే, తను వచ్చి నీతో మాట్లాడలేదు, ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టెళ్ళింది. So you know which projects we're working on? So you know nothing about this. But రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు.
ఓ హలో, మీరు ఎలాగో పని చేయరు, బట్ అట్లీస్ట్ చేసే వాళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా? ఆ అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన చాలు మూసుకుని పని చూసుకోమంది. భయ్యా అదే పొసెసివ్నెస్ భయ్యా. వీడికి ఎలా చెప్తే అర్థం కాదు. యోగా సెంటర్ తీసుకుపోవాల్సింది. ఎస్. భయ్యా యోగా సెంటర్ అన్నారు. ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది? మైండ్ ఫ్రీ అవుతుంది, మనసు తేలిక అవుతుంది, చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఈడ కూడా అంతే. మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసి ఆ ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా. అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది. ప్రొసెసర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే. క్లాస్ తీసుకురా. వద్దు భయ్యా, నాకు అలవాట్లేదు. అరే ఈ యోగా కూడా చేయమైందే, నాకు అర్థం కాదు. చేసి ఇప్పుడు చెప్పు బేటా, ఏంది నీ లొల్లేంది? ఆ పిల్ల పేరేంటిదో తెలుసా? నేను చెప్తా. వృంద్రా మిశ్రా. కాదు, వృంద్రా మిశ్రా. చిచి, నోరు కూడా తిరగట్లేదు చూసా. ఢిల్లీ పిల్ల, నాన్న ఆర్పి, అమ్మ లాయర్. మరి నువ్వేంటి భయ్య ఎలా ఉన్నావు? నేను చెప్పేది నా గురించి కాదు, మన కొరందా గురించి. ఓ బృందా, ఓకే. కడితే కూతురు బొచ్చడంత పైసలు. ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు మా టీంని లీడ్ చేస్తుంది. అంటే చదువులో తన ఎంత టాపో నువ్వే ఆలోచించు. తమ్ముడు నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా? L1 కోటలో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను. 300 టికెట్ల కాలం మాకెవరు కూడా అవదు. ఫ్రీ దర్శనం కాడికి నీకు అవసరమా బ్రో? ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్యా, బయటకు వచ్చేదారు ఒకటే కదా, అది చాలు సెట్ చేసేసుకుంటా. బాబు నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే, నువ్వు వాళ్ళ స్పీడ్ అని తట్టుకోలేవు. ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పిల్లని ట్రై చేసుకుంటా, నీకు అర్థమవుతుందా? భయ్యా మీరేమని అనుకోండి, ఇక్కడ అనేసుకున్నాను, ఇంకా ఆపుకోవడం కష్టం. మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు. ఆర్కే ఒకటి కూడా అవ్వలేదు. పెద్ద వచ్చాడండి అండర్ డాగ్ అనేస్తున్నాడంట. నువ్వేమని అనుకో భయ్యా, అండర్ డాగ్స్కే వండర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంత చెప్పిన ఈ నెల లేటరా అయ్యే కింద దిగిపోతుంది. మనం చెప్పేది ఆడికి ఎక్కట్లేదు కదా. చేర్ చెప్పి రేపు పొద్దున్న ఆఫీస్ ఉంది. చేర్స్. ఆ అమ్మాయి అనాథలకు అన్నం పెట్టలా, గుడ్డి వాళ్ళను రోడ్డు దాటించలా, అలా రొటీన్గా హీరోయిన్ చేసినట్టు ఏది చేయలా, అయినా మనసు మీద స్ట్రాంగ్గా స్టాంప్ వేసింది. ఐ థింక్ షీఈస్ మైండ్. నేను ఏది అంత ఈజీగా అనుకోను, అనుకుంటే మాత్రం ఓ పట్టాను వదిలిపెట్టను. కృష్ణ ఆస్వాదించు. బృందా మేడం ఎక్కడున్నారు మేడం? వీళ్ళందరూ ఒకేలా కట్టుకున్నారేంటి? Brinda, come on, pick up the call. Vrinda, please give me a chance to explain. I'm waiting for you outside. I beg you, Vrinda, please try to understand. ఆ మేనేజర్ గాడేనా? ఇంటి వరకు వచ్చాడా? పెద్ద హెడేక్ లా తయారాడు. రెస్ట్లెస్ పీపుల్. Hey! क्या रे? दिखता नहीं क्या? కారు ఉందని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తావా? ఈ రోడ్ మీద మీ బాబు అనుకున్నావా? मेरे गाड़ी को डैश करके मेरे को ही बोलते हो? कौन है रे तू? కౌన పేరే కూర్చోతే రీసెంట్లీ వారు Recently? అసలే అడ్రస్ దొరకసి వస్తుంటే What are you talking? లెక్షన్ క్యారెట్కే కదా, మూసుకో. ఏ పక్కెళ్ళు. మ్యామ్, బృందా మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. హౌ ఆర్ యూ? హూ ఆర్ యు? నన్ను గుర్తుపట్టలేదా? మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన టెక్నికల్ ట్రైనింగ్ మ్యామ్. గుర్తుపట్టారా? నన్ను కలిసాం. ప్రాజెక్ట్ మేనేజర్ నందన్. మన ప్రాజెక్ట్ మేనేజరా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హౌ యూ సార్? డిక్కియా సార్, నేను మోస్తాను సార్. ఏం పని ఇక్కడ? उसको मैंने बुलाया. चलो लेट्स गो. వెళ్ళొస్తాను సార్. ఈ మూమెంట్ కోసం చాలా కష్టపడాలనుకున్నాను. థ్యాంక్ యూ కృష్ణ. ఇది నిజమా కల? ఎవరిని గెలితిపోద్ది. కృష్ణ ఇది నిజమే. చలో.
వచ్చినంతసేపు లేదు. ఏంటి కృష్ణ ఇది? మ్యామ్ ఈరోజు అంతా నేను ఫ్రీ, నన్ను ఫుల్గా వాడుకోవచ్చు. వస్తున్నా. హే మీరు మ్యాగీనా? నేను మ్యాగీనే, సేమ్ పించ్. నిజం మ్యామ్, అలా కొన్ని కలుస్తాయి. క్లోజ్ అప్, సేమ్ పించ్. బృందా మ్యామ్, మన టేస్ట్లు పేస్ట్లు భలే మ్యాచ్ అవుతున్నాయి కదా. హోంవర్క్ చేసావా? ఆ? నేనేమన్నా టీచర్నా? కాల్ మీ వృందా. కృష్ణ సొంత పిల్లని పిలిచినట్టు పిలవమంటుంది ఏంటి? థ్యాంక్స్ కృష్ణ. హే మీరు స్టే ఫ్రీనా? నేను సేమ్ పెంచా? అవును, మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు వచ్చారు? ఏ అబ్బాయి నా అమ్మాయి కోసం దేనికి వస్తాడు? హా? దేనికోసం వస్తారు? అవును, నువ్వు దేనికి వచ్చావు? హే చిచి, నేను దానికైతే రాలేదు. దేనికి వచ్చావు చెప్పు. నువ్వు దేనికి వచ్చావు చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు. హలో. కాఫీ కాఫీ కోసం వచ్చాను. పొద్దున్న కాఫీ తాగిపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు. మంచి కాఫీ కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీ ఏరియాకి తీసుకొచ్చింది. కాఫీ? ప్రామిస్ మ్యామ్, నిజం. బూ హెచ్చారనుకున్నాను రా. బృందా రాలేదా? పెళ్ళాన్ని పిలిచినట్టే పిలుస్తున్నావు. సొంత వాళ్ళని అలాగే పిలుస్తాం కదా బ్రో. వాళ్ళు అనుకోవాలి కదా. అనుకుంటారు. వావ్ నైస్. ఏంటి మన వాళ్ళు అందరూ అక్కడ బాగా చిల్ అవుతున్నట్టున్నారు. పదా అక్కడికి వెళ్ళి మనం కూడా కంపెనీ ఇద్దాం. పదా. Hey Krishna, hi. Come, come. You guys know him, right? He's the new joining our team. Is it? वैसे कमाल का आदमी है ये भी. पता है कल क्या हुआ? నువ్వెక్కడ కుక్కట్పల్లి కదా? అవును. इन्होंने अच्छे कॉफी शॉप का सर्च किया गूगल में एंड सीधा कोंडापुरी आ गए मेरे घर. डर के सेल के. Glad to meet you. ఒక మగాడివై ఉండి ఇంకో మగాడి చేపిస్తున్నావంటే నాకు తెలిసి నువ్వు హోమో అయినా ఉండాలి, లేకపోతే మంచి మసాజర్ అయినా అయి ఉండాలి. వాట్స్ హ్యాపెనింగ్? కథ మంచి స్పీడ్ గా ఉంది. ఈ ప్రపోజ్ దా భాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. కంగ్రాచులేషన్స్. పర్ఫెక్ట్ మ్యాచ్ బ్రో. కంగ్రాట్స్. క్లాస్ స్టేటస్ ఏమీ చూడకుండా ప్రపోజ్డ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. రియల్లీ గ్రేట్. కంగ్రాట్స్. మీ లవ్ స్టోరీకి ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే చెప్పండి. వీఆర్ రెడీ ఎనీ టైం. ఆల్వేస్ 100%. ఆల్వేస్. థ్యాంక్స్ అండి. నేను ఒకరిని ప్రేమించాలంటే వాళ్ళ ఆస్తులు బయటెట్టాలి నాకు అక్కర్లేదు. ఇక్కడ అనిపిస్తే చాలు. బాయ్. మంచి జాలీ మూడ్లో ఉన్నారు. నా గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా? అదేంలే బాస్, ఆ కొత్త ట్రైనీ మేకింగ్ ఫన్. How can they do like this? తను నా గురించి ఏమైనా అడిగిందా? అదేం లేదు బాస్. అయినా ఇంతకు ముందు మీరు బాగానే ఉండేవాళ్ళుగా, ఇప్పుడు ఏమైంది బాస్? అదంతా మెచ్యూర్డ్ కంటెంట్, మీకు అర్థం కాదులే.